ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశ చరిత్రలోనే మొట్టమొదటిది అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా ఆ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనం. సుప్రీంకోర్టు అనగా రిజర్వేషన్లో క్రిమి లేయర్ అంశంపైన సుప్రీంకోర్టు గురువారం సంచలన వ్యాఖ్యలు చేసిందనమాట. కోటాను సద్వినియోగం చేసుకొని ఇతరులతో పోటీ పడే స్థితి ఉన్న వారిని రిజర్వేషన్ల పరిధి నుంచి తప్పించాలని వద్దాన అనేది కార్యనిర్వాహక శాసన మండలి నిర్ణయించాలని కోర్టు అయితే పేర్కొంది. రిజర్వేషన్లకు సంబంధించి పిటిషన్ పైన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రిజర్వేషన్ల మినహాయింపు పైన కార్యనిర్వాహక శాసనసభ మాత్రమే నిర్ణయం తీసుకోవాలని కోర్టు అయితే పేర్కొంది. రిజర్వేషన్ల ప్రయోజనాలు పొంది ఇతరులతో పోటీపడి స్థితిలో ఉన్నవారిని రిజర్వేషన్లు దూరంగా ఉంచాలా వద్దనేది కార్యనిర్వాహక శాఖ నిర్ణయించాలని. ఇందులో జస్టిస్ బిఆర్ గవాయ్ ఇంకా జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహాల్తో కూడిన ధర్మాసనం గత ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టులో 7 మంది న్యాయమూర్తులు రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయానికి ఉటకాయిస్తూ పిటిషన్ వ్యాఖ్యానించింది. అయితే గత 75 ఏళ్లుగా ప్రయోజనాలు అనుభవించి ఇతరులతో పోటీపడే స్థితిలో ఉన్న వ్యక్తులు కూడా రిజర్వేషన్లు దూరంగా ఉంచాలని మేము మా అభిప్రాయాన్ని ఇచ్చామని సుప్రీంకోర్టులో పేర్కొంది. అయితే ఇది ఎగ్జిక్యూటివ్ మరియు లెజిస్లేషన్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి రాష్ట్రాలకు ఒక విధానాలు అయితే రూపొందించాలి. షెడ్యూల్ కులాల్లో ఉపవర్గీకరణ చేసే రాజ్యాంగ హక్కు రాష్ట్రాలకు ఉందని మెజారిటీ నిర్ణయంతో రాజ్యాంగ ధర్మాసనం చెప్పిందని మీకు తెలియజేద్దాం. అంటే తద్వారా వారిలో మరింత వెనుకబడిన కులాలు అభివృద్ధి కోసం రిజర్వేషన్లు ఇవ్వచ్చు. ఈ బెంచ్లో భాగమైన ప్రత్యేక తీర్పును రాసిన జస్టిస్ గవాయ్ ఎస్సీ ఎస్టీలో కూడా క్రిమి లేయర్ని గుర్తించి వారికి రిజర్వేషన్ ప్రయోజనాలు నిరాకరించేలా రాష్ట్రాలు ఒక విధానాన్ని రూపొందించాలని అన్నారు. గురువారం పిటిషన్ తరపున న్యాయవాది కోర్టు నిర్ణయాన్ని కూడా ఉపసంహరించారు. ఇందులో క్రిమి లేయర్ను గుర్తించేటువంటి విధానాన్ని రూపొందించాలని కోరారు. దీనిపైన జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ ఉపవర్గీకరణ ఆమోద యోగ్యమైనదని సుప్రీంకోర్టు అభిప్రాయపడిందన్నారు. పాలసీని సిద్ధం చేయించాలని రాజ్యాంగ ధర్మాసనం రాష్ట్రాలను ఆదేశించి సుమారు 6 నెలలు గడిచిందని పిటిషన్ అయితే తెలపడం జరిగిందనమాట. సో మొత్తం మీద అయితే రాష్ట్రానికి ఒక విధానాన్ని రూపొందించాలని లాయర్ అన్నారు. అప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపైన న్యాయస్థానం మాట్లాడుతూ వారు ఎంపీలు చట్టాలు చేయగలరు కానీ అంటూ బదిలిచ్చారనమాట.